యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో బాగా ట్రెండింగ్ ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. జిఎస్తో కంబైన్డ్గా 50% ఆఫ్ ద సిలబస్ మనం పిఎస్ఐఆర్ని చదువుకోవచ్చు అనమాట. పిఎస్ఐఆర్ అనేది నా దృష్టిలో ఒక రిలవెంట్ ఆప్షనల్ నాట్ ఓన్లీ ఇన్ సివిల్ సర్వీసెస్, ఆ తర్వాత కూడా నాకు పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో 2016 ఎగ్జామ్లో 329 అవుట్ ఆఫ్ 500 వచ్చాయి. వన్ ఆఫ్ ద టాప్ మార్క్స్ అనమాట. అండ్ పిఎస్ఐఆర్ సంబంధించి చాలా విషయాలు మనకి జీవితంలో కూడా ఉపయోగపడతాయి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఆ తర్వాత కూడా. మణిపూర్లో హింస చెలరేగుతోంది. ఇప్పుడు కనిపిస్తే కాల్చివేత విధించారు ఆ రాష్ట్రంలో. ఇప్పుడిప్పుడే ఈశాన్య రాష్ట్రాల్లో కాస్త శాంతి వస్తోంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మెరుగుపడుతుంది అనుకున్న టైంలో మళ్ళా మణిపూర్లో ఇంతటి హింస, ముఖ్యంగా షూటెడ్ సైట్ ఆర్డర్స్ అంటే చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్ అని చెప్పొచ్చు అనమాట. బ్రిటిష్ కలోనియల్ ఎరాలో అక్కడక్కడ విధించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇండిపెండెంట్ ఇండియాలో చాలా రేర్ అనమాట అది. అలాంటి పరిస్థితిలో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో షూటెడ్ సైట్ పెట్టడం అనేది చాలా పెద్ద విషయం. అయితే అసలు మణిపూర్లో ఏం జరుగుతోంది? ఇంతకుముందే మనం చర్చించుకున్నాం, చర్చ జరుగుతూనే ఉంది. మణిపూర్లో ఉన్న హిల్లీ ప్రాంతాల్లో అంటే పహాడ్ ఏరియా, కొండల ప్రాంతాల్లో ఎక్కువగా ట్రైబల్స్ ఉంటారు. అండ్ ప్లెయిన్ రీజియన్స్లో ఎక్కువగా నాన్ ట్రైబల్స్ ఉంటారు. ముఖ్యంగా మణిపూర్లో మెజారిటీ పాపులేషన్ ఒక మేజర్ కమ్యూనిటీ మేతీ అనమాట, మేతీ కమ్యూనిటీ. వీళ్ళు అడుగుతున్నారు మాకు ఎస్టీ స్టేటస్ ఇవ్వమని చెప్పి. అయితే మణిపూర్లో ఇప్పటికే ఉన్న ట్రైబ్స్ కూకీస్ మేజర్గా వాళ్ళు అంటున్నారు మేతీస్కి ఎస్టీ స్టేటస్ ఇవ్వద్దని చెప్పి. దాంతో మణిపూర్లో ట్రైబ్స్ సాలిడారిటీ మార్చ్ అని చెప్పి అందరూ ట్రైబల్స్ వచ్చి మార్చ్ చేశారు. ఆ మార్చ్ దగ్గర నుంచి అంటే ఒక ప్రొటెస్ట్ మార్చ్ లాగా అందరూ ఒక రన్ లాగా చేశారనమాట. ఆ టైంలో హింస చెలరేగి అది ఆగకుండా పెట్టరేగిపోతూ వచ్చింది. సో దాన్ని మొత్తం కంట్రోల్ చేయలేక స్టేట్ ఆల్మోస్ట్ చాలా స్ట్రిక్ట్ లాస్ని తీసుకొచ్చింది. షూటెడ్ సైట్ ఆర్డర్స్ గవర్నర్ విధించడం జరిగింది. ఇదంతా అయింది. ఇప్పుడు ఈ మధ్య నిన్న మణిపూర్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మణిపూర్ స్టేట్ పోలీస్లో అఫీషియల్స్ మాట్లాడుతూ మణిపూర్లో ఆర్టికల్ 355 విధించారు అని చెప్పారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దానిపైన అఫీషియల్గా ఎటువంటి డిక్లరేషన్ మేము మణిపూర్లో ఆర్టికల్ 355 విధించాము అని చెప్పలేదన్నమాట. యాక్చువల్గా ఆర్టికల్ 355 అనేది మనకి ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మధ్యలో ఉంది. ఆర్టికల్ 355 అంటే ఇంక నెక్స్ట్ ప్రెసిడెంట్స్ రూల్ ఆ స్టేట్లో విధించితే అదొక ఎక్స్ట్రీమ్ స్టెప్. అంతకుముందు జనరల్గా ఒక్కొక్కసారి ఆర్టికల్ 355 అనేది యూనియన్ గవర్నమెంట్ వాడుతుంది అనమాట. ఆర్టికల్ 355లో అసలు ఏముందో ఒకసారి చూద్దాం. యూనియన్ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏ స్టేట్లో అయినా ఏదైనా అనిశ్చితి వచ్చినప్పుడు లేదా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం నడవలేనప్పుడు అప్పుడు ఆ రాష్ట్రాన్ని ఎక్స్టర్నల్ అగ్రెషన్ నుంచి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ నుంచి అంటే పొరుగు దేశాల నుంచి లేదా ఇటు నుంచి దాడి దగ్గర నుంచి అంతర్గతంగా ఏదన్నా కల్లోలాలు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ జరగకుండా ఆ స్టేట్ని ప్రొటెక్ట్ చేయడం సెంటర్ యొక్క బాధ్యత. అదే ఆర్టికల్ 355లో ఉందన్నమాట. ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ద యూనియన్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ స్టేట్ అగైన్స్ట్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ and to ensure that the government of every state is carried on in accordance with the provisions of the constitution. సో ఎక్స్ట్రీమ్లీ రేర్ కేసెస్లోనే ఆర్టికల్ 355 కూడా వేస్తారు, ప్రతిసారి అంత ఈజీగా విధించడం అనమాట. సో ఆర్టికల్ 355 విధించడం అనేది ఒక పెద్ద స్టెప్ అని చెప్పచ్చు. కానీ అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ డిక్లేర్ చేయలేదు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ మణిపూర్కి సంబంధించి ఒక సెక్యూరిటీ అడ్వైజర్ని అపాయింట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. అంటే కొంతవరకు మణిపూర్ సెక్యూరిటీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ తన పాత్రని పోషిస్తుంది అనమాట. సో ఆర్టికల్ 355 నిజంగానే పెట్టుంటే కనుక మణిపూర్లో ఒకవేళ ఆఫీషియల్గా డిక్లేర్ చేయకుండా ఆర్టికల్ 355 ఇన్వోక్ చేయటం అది ఇల్లీగల్ అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ నౌ హ్యాస్ టు డిక్లేర్ వెదర్ ఇట్ హ్యాస్ ఇంపోజ్డ్ ఆర్టికల్ 355 ఇన్ మణిపూర్ అన్నమాట. ఆర్టికల్ 355 ప్రకారం యూనియన్ స్టేట్ని ప్రొటెక్ట్ చేయబోతుందా లేదా అనేది అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందా లేదా అని చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు మన రాజ్యాంగంలో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చాలా ఇంపార్టెంట్. 3 రకాల ఎమర్జెన్సీస్ ఉన్నాయి. నేషనల్ ఎమర్జెన్సీ, రెండోది ప్రెసిడెంట్స్ రూల్, మూడోది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 కింద విధిస్తారు. ప్రెసిడెంట్స్ రూల్ రాష్ట్రపతి పాలన అంటే ఆర్టికల్ 356 కింద విధిస్తారు. తర్వాత 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనమాట. భారతదేశంలో ఈ మొత్తం ఎమర్జెన్సీస్లో మనం చెప్తే నేషనల్ ఎమర్జెన్సీ ఇప్పటికి 3 సార్లు విధించారు, దేశం మొత్తం కేవలం 1 సారి విధించారు. ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్ దాదాపు 120 సార్లు అంటే అప్రాక్సిమేట్గా ఒకసారి అటు ఇటు. ఆర్టికల్ 356 బిఆర్ అంబేద్కర్ ప్రకారం ఆర్టికల్ 356 అనేది డెడ్ లెటర్, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్యూజ్ లెటర్స్ అనమాట. రాజ్యాంగంలోనే చాలా మిస్యూజ్ అయిన లెటర్ ఆర్టికల్ 356. అండ్ ఇండియాలో ఇంతవరకు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టలేదు ఆర్టికల్ 360 కింద. సో ఈ 3 ఎమర్జెన్సీస్ గురించి చదువుకుని పర్టికులర్గా ఆర్టికల్ 355
అంటే యూనియన్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద స్టేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. అంటే కేంద్రం రాష్ట్రాలను పరిరక్షించాలి. ఎటువంటి టైంలో ఏదైనా ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అయినప్పుడు, రాష్ట్రం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగలేనప్పుడు కేంద్రం రాష్ట్రాలను పరిరక్షించాలి. అంటే ఏదైనా దాడి జరిగినప్పుడు లేదా అంతర్గతంగా కలహాలు చెలరేగిన ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కేంద్రానికి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024-25లో రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ PCM ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేస్తోంది. చాలా ఇన్నోవేటివ్గా ఎగ్జామ్కి అనుసంధానంగా ఈ కోర్స్ ఉండబోతోంది. అంటే ఎగ్జామ్ సంబంధించిన అంశాలు మాత్రమే పూర్తి స్థాయిలో ఈ కోర్సులో చర్చించబడతాయి. ఈ కోర్స్ 10 నుంచి 12 నెలల టైంలో ఉంటుందన్నమాట. ఇది నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి, అంటే 2024 ఎగ్జామ్కి, 2025 ఎగ్జామ్కి మీకు యూజ్ అవుతుంది.